వెల్కమ్ టు వైక్యూ బిజినెస్. భారతదేశంలోని ప్రధాన నగరాలలో రోడ్లపై ప్రయాణించే ఆటో లేదా టాక్సీ చొప్పున అతి త్వరలోనే గాల్లో ఎయిర్ టాక్సీ సేవలు అందుబాటులో రాబోతున్నాయి. ఇందులో భాగంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి మహానగరాల్లో వాయు మార్గాలు కల్పించే ఈ ఎయిర్ టాక్సీలు ప్రజలకు సౌకర్యాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి ఎక్కువ సమాచారం కోసం బెంగళూరులోని సర్లా ఏవియేషన్ అనే స్టార్టప్ కంపెనీ శనివారం జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ఒక ప్రోటో టైప్ ఎయిర్ టాక్సీని ఆవిష్కరించింది. ఈ ఎయిర్ టాక్సీ పేరు శూన్యగా పేరు పెట్టబడింది. ఈ సేవలను 2028 నాటికి బెంగళూరు నగర పరిధిలో ప్రారంభించనున్నట్లు సర్లా ఏవియేషన్ ప్రకటించింది. శూన్య ఎయిర్ టాక్సీ గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుంది. మొదట ఈ ఎయిర్ టాక్సీ 20 నుండి 30 కిలోమీటర్ల స్వల్ప దూరంలో ప్రయాణించేందుకు రూపొందించబడింది. ఈ వాయు మార్గంలో గరిష్టంగా 6 ప్రయాణించేందుకు వీలుంటుంది. ప్రస్తుతం ఈ కొత్త పరిచయానికి మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో ప్రజలకు అత్యవసర వైద్య సేవలను అందించేందుకు ఉచిత ఎయిర్ అంబులెన్స్ సేవలను అందుబాటులో ఉంచాలని కూడా సర్లా ఏవియేషన్ ఆలోచిస్తుంది. ఈ వాయు రవాణా సేవలు ఆరోగ్య రంగంలో కూడా కీలకమైన సహాయం అందించే అవకాశం కల్పిస్తాయి. ప్రస్తుతం పెద్ద నగరాల్లో రవాణా సమస్యలు, ట్రాఫిక్ జామ్లు, ఇతర వ్యయాలు కలుగుతుండగా ఈ ఎయిర్ టాక్సీ సేవలు ప్రజలకు మరింత వేగంగా, సౌకర్యంగా గమనం చేయడానికి వేదిక సృష్టించగలవు. 2028 నాటికి సర్లా ఏవియేషన్ తమ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు ఇది కొత్త రవాణా వనరుగా మారి ప్రజలకు మరింత ఆకట్టుకునే పరిష్కారాన్ని అందించగలదు. ఈ ఎయిర్ టాక్సీ గరిష్టంగా 680 కిలోల బరువును మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యధిక పేలోడ్ సామర్థ్యం కలిగిన ఈవోటెల్ ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ వాహనంగా కంపెనీ పేర్కొంది. ఈ టెక్నాలజీతో ఈ ఎయిర్ టాక్సీ ఇతర ప్రసిద్ధ ప్రీమియం టాక్సీ సేవలతో పోలిస్తే ఒక అద్భుతమైన సేవ అందించగలగాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. తొలుత బెంగళూరు నగరంలో ఈ సేవలు ప్రారంభించిన తర్వాత సర్లా ఏవియేషన్ మరింత పెరుగుతున్న వినియోగదారుల అవసరాన్ని తీర్చేందుకు ఈ ఎయిర్ టాక్సీ సేవలను ఇతర మెట్రోపాలిటన్ నగరాలకు కూడా విస్తరించడానికి ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా ముంబై, ఢిల్లీ, పూణే వంటి నగరాలకు కూడా ఈ ఎయిర్ టాక్సీ సేవలను ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తుంది. ప్రముఖ నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవలు అందుబాటులో రావడంతో ప్రయాణికుల రవాణా మాత్రమే కాకుండా నగరాల్లో అత్యవసర వైద్య సేవల కోసం కూడా ప్రత్యేకంగా ఉచిత ఎయిర్ అంబులెన్స్ సేవలు ప్రారంభించాలని సర్లా ఏవియేషన్ నిర్ణయించింది. ఈ సేవలు ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో వేగంగా మరియు సమర్థవంతంగా స్పందించగలవు. ఈ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రజలకు మరింత విశ్వసనీయమైన మరియు సౌకర్యవంతమైన రవాణా పరిష్కారాలను అందించడం కోసం కొత్త మార్గాలను తెరుస్తాయి. శూన్య ఒక సాంకేతిక అభివృద్ధికి మాత్రమే పరిమితం కాకుండా భారతదేశంలో నగర రవాణాను పునర్నిర్మించడానికి పెట్టుకున్న సెలబ్రేటరీ దృష్టిని ప్రతిబింబిస్తుంది. ఇది ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం వంటి ఆర్థిక, పర్యావరణ సవాళ్లను అధిగమించి ఒక పరిశుభ్రమైన, సమర్థవంతమైన ఇంకా అత్యంత అనుసంధానిత భవిష్యత్తును నిర్మించడానికి ఒక కీలక అడుగు కావాలని సర్లా ఏవియేషన్ సహా వ్యవస్థాపకుడు మరియు CEO ఆడ్రియన్ స్మిత్ చెప్పారు. ఈ సాంకేతికత ద్వారా భారతదేశ ఆర్థిక అభివృద్ధికి మరింత అవకాశాలను అందించడం, మలచిన సవాళ్లను పరిష్కరించడం మరియు మరింత సుస్థిరమైన రవాణా మార్గాలను సృష్టించడం అనే లక్ష్యంతో ముందుకు పోతున్నాము. ఈ స్టార్టప్ సర్లా ఏవియేషన్ ను 2023 అక్టోబర్లో ఆరంభించారు. సంస్థను రూపొందించిన ఆడ్రియన్ స్మిత్, రాకేష్ గాంకర్ మరియు శివం చౌహాన్ గారు ఈ మైలురాయిని సాధించారు. సర్లా ఏవియేషన్ ఇటీవలే ప్రముఖ వినియోగదారుల సంస్థలు ఫ్లిప్కార్ట్ సహా వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ మరియు జెరోదా సహా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్తో భాగస్వామ్యం చేస్తూ యాక్సెల్ అనే సంస్థతో సిరీస్ A ఫండింగ్ ద్వారా 10 మిలియన్లను సేకరించడంలో విజయం సాధించింది. ఈ పెట్టుబడులు సంస్థకు మరింత అభివృద్ధి, పరిణామం మరియు భారతదేశం మొత్తం ఎయిర్ టాక్సీ సేవలను విస్తరించడంలో భాగంగా కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. డిజిటల్ టికెట్ బుకింగ్ ఫర్ కుంభమేళా 2025 2025 మహాకుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్లో భారతీయ రైల్వే సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈసారి యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో రైల్వే ప్రయాణంలో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడంపై దృష్టి సారిస్తోంది. కుంభమేళా జరగనున్న ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్లో సమర్థవంతమైన ఏర్పాట్లను చేపట్టింది. ఇందులో భాగంగా రైలు టికెట్ల బుకింగ్ను మరింత సౌకర్యవంతంగా అందించడానికి వర్చువల్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు టికెట్ బుక్ చేసుకోవడానికి క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండేది. అయితే ఈసారి రైల్వే సంస్థ QR కోడ్ ఆధారిత బుకింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది. ఇది పూర్తిగా ఆన్లైన్లో పనిచేసే విధానంగా ఉంది. ఈ కొత్త విధానంలో రైల్వే వాలంటీర్ల కోసం ప్రత్యేకంగా QR స్కానర్లతో జాకెట్లు, టీ-షర్ట్లు అందించనున్నాయి. భక్తులు ఈ జాకెట్లపై ఉన్న QR కోడ్ను స్కాన్ చేసి మరెవరికైనా అడిగే అవసరం లేకుండా వారి మొబైల్ ఫోన్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇది యాత్రకు హాజరయ్యే ప్రతి భక్తులకు సులభంగా అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త విధానం ద్వారా ఎక్కువ మంది ప్రయాణికులు హాజరైనప్పటికీ
వారికి టికెట్ బుకింగ్ కు సంబంధించిన ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. రోజుకు దాదాపు 10 లక్షల డిజిటల్ టికెట్లను అందించడం సాధ్యమవుతుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఆన్లైన్ టికెట్ బుకింగ్ తో పాటు రైల్వే సంస్థ మహాకుంభమేళా సందర్శకుల కోసం ప్రత్యేక యాప్ ను ప్రవేశపెట్టింది. మహాకుంభ్ రైల్ సేవ 2025 అనే యాప్ ద్వారా భక్తులు రైళ్ల షెడ్యూల్స్, గెస్ట్ హౌస్లు, హెల్ప్ లైన్ నంబర్లు వంటి సమస్త సమాచారాన్ని పొందవచ్చు. ఈ యాప్ తో పాటు రైల్వే సంస్థ టోల్ ఫ్రీ నంబర్ 18004199 ను కూడా ప్రారంభించింది. ఇది జనవరి 1వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ హెల్ప్ లైన్ ద్వారా ప్రజలు 15 భాషల్లో రైల్వే ప్రకటనలు వినే అవకాశం కలిగి ఉంటారు. అయితే రైల్వే సంస్థ కేవలం ప్రయాణికుల సౌకర్యం కోసం మాత్రమే కాక మహాకుంభమేళ కోసం ప్రత్యేకంగా 13,000 రైళ్లను అందుబాటులో ఉంచనుంది. ఈ కొత్త సౌకర్యాలు, పద్ధతులు, టెక్నాలజీ వినియోగం రైల్వే సంస్థ ద్వారా భక్తులకు అనేక సౌకర్యాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వైక్యూబ్ బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోస్ కి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైక్యూబ్ బిజినెస్ ఛానల్.